ద్రోణుడు, కృపి, అశ్వత్థామ మరియు శిష్యులందరూ పాంచాల దేశానికి బయలుదేరారు. ద్రోణుడు తన ప్రాణ స్నేహితుడైన పాంచాల దేశపు రాజు గొప్ప సాయం చేస్తాడని ఎంతో ఆశగా వెళ్తున్నాడు. అలా సాయంకాలానికి పాంచాల దేశం చేరుకున్నారు. ద్రోణుడు రెట్టింపు ఉత్సాహంతో వెళ్తున్నాడు. కానీ ద్వారం బయట రాజభటులు ఆపి, ఎవరు మీరు అని అడిగారు. దానికి ద్రోణుడు ఎంతో గర్వంగా, నేను ద్రోణుడను, మహర్షి భరద్వాజుడి పుత్రుడను, అంతేకాదు మీ మహారాజుకి ప్రాణ స్నేహితుడను, నన్ను ఆపుతారా, జరగండి జరగండి అని వారిని నెట్టుకుంటూ నేరుగా రాజసభలోకి వెళ్ళాడు. అక్కడ సింహాసనం మీద కూర్చున్న ద్రుపదుడు మంత్రులతో సభ జరుపుతున్నాడు. ద్రోణుడు స్నేహితుణ్ణి చూసిన ఆనందంలో, మిత్రమా ద్రుపద, గుర్తుపట్టావా? నేను నీ ప్రాణ స్నేహితుడను, ద్రోణుడను అని అరుస్తూ పరిచయం చేసుకున్నాడు. దానికి ద్రుపదుడు, ఓ ద్రోణ, నీవా? ఎలా ఉన్నావు? చూసి చాలా ఏళ్ళయింది అని కూర్చున్న చోటే సమాధానమిచ్చాడు. నేను బానే ఉన్న ద్రుపద, కానీ నా కుటుంబ పరిస్థితి ఏం బాలేదు. కటిక పేదరికం అనుభవిస్తున్నాను. నా కొడుకుకి కనీసం పాలు కూడా తాగించలేని దీన స్థితిలో ఉన్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చా మిత్రమా. నీవు మా ఆశ్రమంలో ఉన్నప్పుడు నాకు ఒక మాటిచ్చావు, గుర్తుందా అని చెప్తుండగా, ఎవరక్కడ, ఎవరిని పడితే వారిని లోపలికి రాణిస్తున్నారు అని ద్రుపదుడు గట్టిగా అరుస్తూ ద్రోణుడిని చూసి, ఏంటేంటి, నా సాయం కోరి వచ్చావా? అసలు నీకు నాకు స్నేహం ఏంటయ్యా? నీ వాలకం చూసుకున్నావా ఒకసారి? ఇక్కడ సభాభంగం చేసి నన్ను ఏకవచనంతో పిలుస్తూ నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావే. ఏం సాయం కోరి వచ్చావు? నా రాజ్యంలో సగభాగమా లేదా సమానత్వమా అని హీనంగా మాట్లాడాడు. ద్రోణుడు నిలువునా చచ్చినట్టయిపోయాడు. ఎంతో ఆదరిస్తాడు, ఎన్నో మర్యాదలు చేస్తాడని ఆశతో వచ్చాడు. కానీ ద్రుపదుడు మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ద్రోణుడి మాట తడబడుతూ, నీ సమానత్వమో రాజభోగాల్లో కోరి రాలేదు మిత్రమా. 4 గోవులిస్తే నా కొడుకు ఆకలి తీర్చుకుందామని వచ్చా అని చెప్పాడు. అది చెప్పు మరి, నీ దారిద్రం తట్టుకోలేక భిక్ష అడుక్కొనికి వచ్చా అని చెప్పు. అది మానేసి మిత్రమా, ద్రుపద అని అంటావేంటి? ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో అని ఉంటానేమో. ఆ మాటలు పట్టుకుని బుద్ధి లేకుండా ఎలా వచ్చావయ్యా? ఇప్పుడు నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రాజ్యం బయట భిక్షకులుండే ప్రదేశానికి వెళ్ళు. అక్కడ వాళ్ళిచ్చింది తీసుకొని మళ్ళీ నాకు కనపడకు, బయలుదేరు అని ద్రోణుణ్ణి నిండు సభలో హీనంగా, నీచంగా అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక ద్రోణుడు గుండె బద్దలైంది. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ద్వారం బయట ఉన్న భార్యా పిల్లాన్ని తీసుకొని ఎంతో దుఃఖంతో పాంచాల దేశం నుండి వెళ్ళిపోయారు. ఈ ఒక్క వృత్తాంతమే మహాభారతాన్ని పెనుమలుపు తిప్పేసింది. అది ఎలా జరిగిందో మనం 6వ అధ్యాయంలో తెలుసుకుందాం.